సో రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ప్రజలు తప్పు చేస్తే ట్రాఫిక్ రూల్స్ విషయంలో వాళ్ళ అకౌంట్ని సింక్రనైజ్ చేసి ఎక్కడ రూల్స్ వైలేట్ చేసి అక్కడ వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేయండి, ఓకే, నో ప్రాబ్లం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మహిళలకు ఇస్తున్న గృహలక్ష్మి పథకం లేదు. గ్యాస్ సిలిండర్లు కూడా కొంతమందికే వస్తున్నాయి, జీరో బిల్స్ కూడా కొంతమందికే వస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యమకారులకు 200 గజాల స్థలం అన్నారు, దాన్ని ఊసేలేదు. ఇకపోతే విద్యార్థులకు కొన్ని 100 కోట్ల స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నాయి. స్కూల్స్ సరిగా లేవు. ఎక్కడ కూడా ఏ స్కూల్ కూడా డెవలప్మెంట్కు నోచుకుంటలేదు. ఉన్న బిల్డింగ్లు కూల్చేసి కట్టి సగంలో వదిలేస్తున్నారు. సో ఇవన్నీ తప్పులు చేస్తున్న మీకు మీ అకౌంట్ మళ్ళీ ప్రజలకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ట్రెజరీకి మీకు సంబంధించిన కుటుంబీకులయ్యి మీ బినామీలయ్యి అన్నీ కూడా డిస్ట్రిక్ట్ ట్రెజరీకి మీ యొక్క అకౌంట్ని సింక్రనైజ్ చేయాలి. మీ అందరికీ కూడా అట్లా సింక్రనైజ్ చేస్తే మీకు కూడా భయం ఉంటుంది. కాబట్టి మీరు 2,500 రూపాయలు ఏదైతే మహిళలకు ఇస్తున్నారో వాళ్ళందరూ డేటా తీసుకొని మీ అకౌంట్లు, మీ బినామీల అకౌంట్లు, మీరు రియల్ ఎస్టేట్లో సంపాదిస్తున్న అకౌంట్ అవన్నీ కూడా ఆ మహిళల అకౌంట్లకు సింక్రనైజ్ చేయండి. విడో ఫంక్షన్స్ రావట్లేవు. విడో ఫంక్షన్స్ ఇంతవరకు ఓపెనే కాలే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అవి కూడా వాళ్ళ డేటా కూడా మొత్తం తీసుకొని మీ అకౌంట్లన్నీ వాళ్ళకు సింక్రనైజ్ చేయండి. అలాగే నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ఇస్తా అన్నారు. అవి దాని విషయమే లేదు ఇప్పటిదాకా, దాన్ని ఊసే లేదు. కాబట్టి ఆ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలంగాణలో తెలుసుకొని మీ అకౌంట్లన్నీ కూడా నిరుద్యోగుల అకౌంట్లకు సింక్రనైజ్ చేయండి. ఆ విధంగా చేస్తే మీకు కూడా భయం ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. మా అకౌంట్లు సింక్రనైజ్ చేసే ముందు మీ అకౌంట్లు కూడా మీరు ఇచ్చిన హామీలను మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి మీ అకౌంట్లను కూడా డిస్ట్రిక్ట్ ట్రెజరీకి సింక్రనైజ్ చేయండి.